హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్బీఐలో మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో శాలరీ చూసుకుంటే మనకి 63,840 రూపీస్ అయితే మ్యాక్సిమం శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎవరెవరని అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మాత్రం మీకైతే అర్థమవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎస్బీఐ. ఇందులో రెగ్యులర్ బేసిస్ పద్ధతిలో అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ పద్ధతిలో అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే మనకి 13th February 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ 4th March 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో వచ్చేసి డీటెయిల్ రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇలాంటివి అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెబ్సైట్ వచ్చేసి మనకైతే వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, bank.sbi. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోనికి, ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే లేదు దీనికి. పోస్ట్ చూసుకుంటే మనకి పొజిషన్, వేకెన్సీ, ఏజ్, గ్రేడ్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, సెలెక్షన్ ప్రాసెస్ ఇవన్నీ అయితే మీకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి సంబంధించి గ్రేడ్ చూసుకుంటే మనకి JMGS 1. ఇందులో ఎస్సీకి 3 వేకెన్సీస్, ఎస్టీకి 1 వేకెన్సీ, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2, జనరల్ కేటగిరీకి 12 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. టోటల్ వచ్చేసి 23 వేకెన్సీస్కి అయితే ఈ పోస్ట్ అయితే మనకి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. 30 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి డిప్యూటీ మేనేజర్ సంబంధించిన పోస్ట్కి చూసుకుంటే MMGS గ్రేడ్ 2, ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 5, జనరల్ కేటగిరీకి 22, టోటల్ వచ్చేసి 51 వేకెన్సీస్కి అయితే మనకి డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 3 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. 35 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి మేనేజర్, దీనికి సంబంధించి MMGS గ్రేడ్ 3. ఇందులో టోటల్ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీకి 3, టోటల్ 3 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి ఒకటే పోస్ట్ కేటాయించడం జరిగింది. 38 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి SMGS గ్రేడ్ 5. ఇందులో చూసుకుంటే మనకి జనరల్ కేటగిరీకి 3 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 1 వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 4 వేకెన్సీస్. ఇందులో వచ్చేసి 42 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీంట్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి దీని లొకేషన్ వచ్చేసి ముంబై, నావీ ముంబైలో అయితే మీకైతే పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ బేస్లో అయితే మీకు సెలెక్షన్ ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి రిజర్వేషన్ చూసుకుంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 4% అయితే రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓబీసీ పర్సన్స్ అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఓబీసీ పర్సన్స్కి. పోస్ట్ వైజ్గా మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, అసిస్టెంట్ మేనేజర్ ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి BE BTech ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్, ఆర్ MSc కంప్యూటర్ సైన్స్, MSc IT, MCA ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇందులో ఏదైనా క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. ప్రిఫర్డ్ చూసుకుంటే మనకి వీళ్ళకైతే ఎక్కువ ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. MTech ఇన్ సైబర్ సెక్యూరిటీ, MTech సైబర్ సెక్యూరిటీలో లేదా సైబర్ ఫారెన్సిక్స్లో చేసిన వాళ్ళకైతే మనకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ CEH, CISA, CISM, CRISK, CISSP వీళ్ళకి కూడా మనకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 2 years పోస్ట్ బేసిస్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ బ్యాంకింగ్. ఇందులో అయితే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్.
స్కిల్స్ చూసుకుంటే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. డొమైన్ అండ్ ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. దీంట్లో అయితే కంపల్సరీ అయితే మీకు కంపల్సరీగా అయితే ఇవైతే స్పెసిఫిక్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ వచ్చేసి మనకి ఇన్ BFSI సెక్టార్కి సంబంధించిన వాళ్ళకైతే ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ చూసుకుంటే మనకి డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే BE BTech ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి డిప్యూటీ మేనేజర్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే BE BTech ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్. ఇందులో ఏదన్నా ఒకటి చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. అండ్ ఇది లేకపోతే మనకి MSc కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళనే దీనికి ఎలిజిబుల్, లేదా MSc IT MCA చేసిన వాళ్ళనే దీనికైతే ఎలిజిబుల్. ప్రిఫర్ వచ్చేసి మనకి MTech ఇన్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫారెన్సిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇందులో చేసిన వాళ్ళకైతే ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి 5 years పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT సెక్యూరిటీలో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దీనికైతే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. IT సెక్యూరిటీ లేదా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో 5 years కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ స్పెసిఫిక్ స్కిల్స్ చూసుకుంటే కంపల్సరీ డొమైన్ అండ్ ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఆపరేషన్కి సంబంధించిన స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. థర్డ్ పోస్ట్ చూసుకుంటే మన మేనేజర్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే BE BTech ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇందులో ఏదో ఒకటి చేసిన వాళ్ళైతే కంపల్సరీ ఎలిజిబుల్. ఇది లేకపోతే MSc కంప్యూటర్ సైన్స్, MSc IT, MSc MCA చేసిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా లేకపోతే MTech ఇన్ సైబర్ సెక్యూరిటీ, MTech ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అదర్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ చూసుకుంటే CCSP, CCSK, GSCA ఇలా చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. ప్రిఫర్డ్ వచ్చేసి మనకి అడిషనల్ టెక్నికల్ సర్టిఫికేషన్ లైక్ CISA, CISM, CISSP, GSEC ఇందులో చేసిన వాళ్ళకైతే ప్రిఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 7 years ఆఫ్ పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT లేదా IT సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. డేటా ఫ్లో అనాలిసిస్, ప్రిపేరింగ్ డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఇలా చేసిన వాళ్ళకైతే మనకి స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఇందులో క్వాలిఫికేషన్ చూసుకుంటే BE BTech కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ ఇందులో చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. లేకపోతే MCA, MSc కంప్యూటర్ సైన్స్, MSc IT చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. ఇది కూడా లేకపోతే MTech ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. ప్రిఫర్ వచ్చేసి మనకి CISA, CISM, CISSP ఇందులో చేసిన వాళ్ళకైతే వీళ్ళైతే ప్రిఫర్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి 12+ years పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ టెక్నాలజీ ప్రొఫెషనల్. ఇందులో అయితే 12+ years అయితే మనకి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. స్పెసిఫిక్ స్కిల్స్ వచ్చేసి మనకైతే ఏమి ఇవ్వలేదు దీంట్లో. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే. పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, రెమ్యునరేషన్ చూసుకుంటే మనకి ఈ పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మనకి స్టార్టింగ్ 36,000, మ్యాక్సిమం వచ్చేసి మనకి 63,840 రూపీస్ ఇవ్వడం జరిగింది. సెకండ్ డిప్యూటీ మేనేజర్కి సంబంధించి మనకి స్టార్టింగ్లో 48,170 ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం చూసుకుంటే 69,810 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజర్కి సంబంధించి 63,840 స్టార్టింగ్, హైయెస్ట్ వచ్చేసి మనకి 78,230. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి మనకి స్టార్టింగ్ 89,890, 1,03,50 వచ్చేసి మనకి హైయెస్ట్ శాలరీ. దీంతో పాటు మనకి DA, HRA, CCA, PF, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ ఇలాంటివి అయితే మనకి చాలా అలవెన్సెస్ అయితే వీళ్ళైతే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ బేస్లో అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేసి మీ మెయిల్ ఐడికి మాత్రమే రావడం జరుగుతుంది. ఎలాంటి హార్డ్ కాపీ అయితే మీకు రాదు, డైరెక్ట్ మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. డైరెక్ట్ మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్లోడ్స్ చూసుకుంటే మనకి ఇందులో ఏమేమి అప్లోడ్ చేయాలంటే రెజ్యూమ్, ID ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని PDFలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ 10th, ఇంటర్, దీనికి BTech కదా,
అన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ అయితే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ అండ్ మన క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసుకుంటే మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 20 to 50 KB లోపల ఉండాల్సి ఉంటుంది అది. నెక్స్ట్ సిగ్నేచర్ ఇలాంటివి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ కూడా 10 to 20 KBలో ఉన్నదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే ఇవన్నీ అప్లోడ్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత 4-5 స్టెప్స్ ఉంటాయి. అంత స్టెప్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని అన్ని అప్లోడ్ చేసేసి పేమెంట్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.